మనిషి అనేటటువంటి వాడు ఎంత స్వార్థపరుడైందంటే అంత స్వార్థపరుడైండు. ఎవరో నూటికో కోటికొక్కరు తప్ప మ్యాక్సిమం మనిషి అనేటటువంటి స్వార్థపరుడైపోయాడు. మనకు తెలుసు ఆల్రెడీ ఉద్యమాల్ని అణచడానికి ఉచితాలు ఇస్తున్నట్లు మనందరికీ తెలుసు. ఉచితాల వల్ల ఉద్యమాలు ఆల్రెడీ చచ్చిపోతాయి. అంటే వాళ్ళకు కావలసినటువంటి టోటల్గా మాయమైపోతాయి. ఉచితాలు, ఈ ఉచితాల వల్ల ఉద్యమాలు ఆగిపోయినాయి. దయచేసి పేద ప్రజలకు, ప్రజానీకానికి, లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఒకటే మనవి, ఉచితాలను ఎప్పుడైతే మీరు అలవాటు చేసుకుంటారో మీ ఉద్యమాలు ఉండయి. ఉద్యమాలు ఎప్పుడైతే ఉండయో మీకు మీ పానం మీద గుదిబండ కూర్చుంటుంది. ఉచితాలు మీ ఉద్యమాలను ఆపి మీ జీవితాలను కూడా ఆపేస్తాయి. ఇది ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఇది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. ఇలా ఉచితాలు, డబ్బులు, ఓటుకు నోటు అనేటటువంటిది ఎప్పుడైతే మీరు ఆస్వాదిస్తున్నారో, అనుభవిస్తున్నారో 5 ఏళ్ళ దాకా మీకు గుదిబండై ఆల్రెడీ మీ నెత్తి మీద ఒక శనిలాగా కూర్చొని మీకు ఏమీ చెయ్యకుండా వాళ్ళు దాయడం కార్యక్రమం మాత్రం చేస్తారు. దానికి మీ అందరూ చెయ్యవలసినటువంటిది ఒకటి, ఆలోచించి ముందుకు అడుగు వేయండి దయచేసి. నెక్స్ట్, మనము ప్రజలను మోటివేట్ చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నాం. ఎందుకంటే ఎవడొక్కడు పుట్టుక రావాలా, దృష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఎవడొక్కడు పుట్టుక రావాలి కదా, తప్పదు కదా, ఎవడొక్కడు తప్పకుండా రావాల్సిందే కదా. మనం ఎలాగో 2001 నుంచి త్యాగం చేసుకుంటూ వచ్చినాం. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని. ఆ త్యాగంలో భాగంగా ఇదొక త్యాగం అనుకుందాం. ఉచితాలకు సల్యూట్ కొడతారు. ఉచితాలతోని ఉద్యమాల్ని ఆపి 5 ఏళ్ల వరకు దోచి ఆ అప్పుల్ని మన మీద వేసి మనము బతకకుండా చేస్తున్నారు. కనీసం విద్యా వైద్యం ఉచితంగా ఇచ్చి అద్భుతమైనటువంటి విద్యా వైద్యాన్ని ఇయ్యగలిగితే కనీసం ఎంతో కొంత 5 ఏళ్ళు నోట్లేకపోతాయి ఆ పేద ప్రజలకు. కానీ అది చేయట్లేదు. అది చెయ్యకుండా కేవలము 5 ఏళ్ళకొక్కసారి ఎంతో కొంత ఓటుకు నోటిచ్చి ఉచితాల పేరు మీద మాయ చేస్తూ ప్రజలను మోసం చేస్తూ రాజకీయ నాయకులు ఇవాళ ఎవరైనా ఇవాళ జరుగుతున్నటువంటి అనేక చైన్ స్నాచింగ్ కానీ, అనేక రకరకాలుగా వస్తువులను పబ్లిసిటీ చేసేటటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వీళ్ళంతా కూడా బతుకుదోవ సరిగా లేక ఇన్ఫ్లుయెన్సర్లుగా, అంటే అబద్ధాన్ని కూడా నిజమని చెప్పి మంచిగా లేనటువంటి పదార్థాన్ని మంచిగున్నదని చెప్పి, మంచిగా లేనటువంటి అనారోగ్యం పాలయ్యేటటువంటి ఫుడ్డును ప్రమోట్ చేస్తూ, చెడును మంచి చేస్తూ ఇలా కొనసాగిస్తున్నట్టు. కాబట్టి వాళ్ళంతా కూడా ఎంతమంది ఇలా రాజకీయ నాయకులు కూడా ఇన్ఫ్లుయెన్సర్లే, ప్రజల పక్షాన ప్రజలకు మోసం చేసేటటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు. మరి రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి అబద్ధాలను నిజం అబద్ధాన్ని చేసుకుంటా మాయ చేస్తున్నటువంటి వాళ్ళనేమో లా అండ్ ఆర్డర్ ఏం పట్టించుకోదు. నేను నిన్ననే మాట్లాడినా, ఐ బొమ్మ అనేటోడు 25,000 సినిమాలను డౌన్లోడ్ చేసి వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు. వాళ్ళు కూడా అంటున్నారు, ఏమంటున్నారంటే మేము వినేది లేదు, ఇది కంటిన్యూగా కొనసాగే ప్రక్రియ అంటున్నారు వాళ్ళు. చాలామంది ఉన్నట్టున్నారు దాని మీద నెట్వర్క్ పనిచేసేటోళ్ళు. దాన్ని నేను సపోర్ట్ చేయడం కాదక్కడ, కానీ వాడు అట్లా మారటానికి కారణం ఏంటి? వాడు ఐబొమ్మ అనేటటువంటిది తీసుకొచ్చేసి 1000 సినిమాలు
ప్రజలకు అందించేటటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తున్నాడో వాడు మారడానికి కారణం ఏంటనేటటువంటిది లోతుగా పోలీసు వ్యవస్థ ఆలోచించదు. ఇక రాజకీయ నాయకులకు అవసరమే లేదు. అరెస్ట్ చేయాలా, వాడిని బొక్కలేయాలి. అది దుర్మార్గమైనటువంటి పని అని చెప్తున్నారు, అంతా బాగానే ఉన్నది. మరి చిన్న నిర్మాతలను, చిన్న దర్శకులను, కళాకారులను బతకనీయకుండా చేస్తున్నటువంటి బడా నిర్మాతల పరిస్థితి ఏంది? వాళ్ళు మోసం చేయట్లేదా? వీళ్ళందరికీ వాళ్ళు దగా చేయట్లేదా? వాళ్ళు కుట్రలు చేయట్లేదా? కొన్ని వేల సినిమాలు ఇవాళ రిలీజుకు నోచుకోని విధంగా ఇవాళ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదా? రిలీజు కాకుండా చేస్తున్నటువంటి నిర్మాతలను ఏం చేద్దాం మనం? థియేటర్లను తన గుప్పెట్లో పెట్టుకొని థియేటర్లు ఇయ్యనటువంటి ఆ థియేటర్ యజమానులను ఏం చేద్దాం? అంటే ప్రభుత్వానికి 4 డబ్బులు వస్తే ఇక వాళ్ళు ఏది చేసినా నడుస్తుంది అన్నట్లా లెక్క. ఏది చేస్తుందంటే ఏది చేసినా నడుస్తుంది అన్నట్లా. ఒక వ్యక్తి దుర్మార్గుడు కావటానికి కారణం ప్రభుత్వమే. ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు సక్కదోవల లేవు కాబట్టి ఇవాళ మార్పు అనేటటువంటిది ఇవాళ రకరకాలుగా రకరకాలుగా ఇన్ఫ్లుయెన్సర్లు ఎంతమంది సినిమా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు రోజు పోలీసు వాళ్ళు వాళ్ళకు పేరు ఉన్నది, డబ్బు ఉన్నది కాబట్టి పిలిపించి ఏదో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి వాళ్ళని వదిలేస్తున్నారు. వాళ్ళ బతుకు వాళ్ళు మళ్ళీ వాళ్ళ సినిమాలు చేస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే డబ్బున్నోడికి ఒక విధమైన ట్రీట్మెంటు, డబ్బు లేనటువంటి వానికి ఒక రకమైనటువంటి ట్రీట్మెంటా? ఇది 90% పేద ప్రజల ఉసురు తీసుకొని ఆ 10% మాత్రమే ఇవాళ రాజ్యం వెళ్తా ఉన్నాడు. ఇది కాదా? ఇది నిజం కాదా? వ్యవస్థను తప్పుదో పట్టించి టోటల్గా నాశనం చేస్తున్నది ఎవరు? రాజకీయ నాయకులు కాకపోతే ఎవరు? నాకు చెప్పండి ఒక్క మాట. ఎవరు? ఆ రాజకీయ నాయకులు కాకుండా ఇంకెవరు ఈ వ్యవస్థను నాశనం చేస్తున్నారు చెప్పండి? ఉచితాలు ఇవ్వడం, ఉద్యమాల్ని ఆపడం, ఓటుకు నోటు ఇవ్వడం, 5 ఏళ్ళు దాచుకోవడం తప్ప రాజకీయ నాయకులు చేస్తున్నది ఏందండి చెప్పండి? మన డబ్బుల్ని మనకే ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఇంట్లోకెళ్ళి తెస్తున్నారా? ఇది ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది.